అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్, మంచిర్యాల. నేను చదవబోయే కవితా శీర్షిక హంస క్షీర న్యాయం. జ్ఞానాన్ని గ్రహించాలి, పాండిత్యాన్ని ప్రదర్శించాలి, ఐశ్వర్యం అనుభవించాలి. అహంభావాన్ని అణుచుకోవాలి, కయ్యానికి కాలు దువ్వక సామరస్యంగా సంభాషించుట మేలు. అప్పుజేయుట తప్పు కాదు, అది తీర్చకుండుట నేరం. అర్థం తెలియడం జ్ఞానం, పరమార్థం గ్రహించడం విజ్ఞానం. గ్రహించిన పరమార్థం సుప్రయోజనం చేసుకోవడం సుజ్ఞానం. ఈ సభ్య సమాజానికి పాపుల వలన పావుల వంతు నష్టం, అజ్ఞానుల వలన ఆటానవంతు నష్టం, మూర్ఖుల వలన ముప్పావుల నష్టం. కానీ మేధావుల మౌనం వలన రూపాయికి రూపాయి నష్టం. దానం చేస్తే ధనం తరుగుతుంది, విద్యను దానం చేస్తే విస్తృతమవుతుంది. గుడికి వెళితే గుణవంతులవుతారు, బడికి వెళితే భాగ్యవంతులవుతారు. గుడి బడి రెండూ ముఖ్యమే. గుడి బడి రెండూ ముఖ్యమైనవే. అయితే ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలో గుర్తెరగడం బుద్ధిమంతుల ఉత్తమ లక్షణం. ప్రతిభా పాటవాలు ఉంటే సరిపోవు, వాటిని ప్రదర్శించే ధైర్యం ఉండాలి. అవకాశం కోసం ఎదురు చూసే ఓపిక ఉండాలి. సంఘంలోని చెడును విడిచి మంచిని మాత్రమే గ్రహించే వివేకం ఉండాలి. హంస క్షీర న్యాయం వలె. ధన్యవాదాలు.